ఆ ఇంట్లో పిల్లి చంపబడింది. కారణం ఎవరు? ఒక కంపెనీలో చైర్మన్ ఛాంబర్‌లో 6 నెలల క్రితం చేరినటువంటి మేనేజర్ క్రమం తప్పకుండా అతని టేబుల్ పైన పూలను అమరుస్తుండేవాడు. ఒకరోజు ఆ పూలను మార్చడం ఆ మేనేజర్ మర్చిపోయాడు. ఆ ఇంట్లో పిల్లి చంపబడింది. కారణం ఎవరు? ఒక కంపెనీలో చైర్మన్ ఛాంబర్‌లో 6 నెలల క్రితం చేరినటువంటి మేనేజర్ క్రమం తప్పకుండా అతని టేబుల్ పైన పూలను అమరుస్తుండేవాడు. ఒకరోజు ఆ పూలను మార్చడం ఆ మేనేజర్ మర్చిపోయాడు. చైర్మన్ గారు వేరే ఒక క్లయింట్‌తో మీటింగ్‌కి కూర్చున్నాడు. ఆ వచ్చిన క్లయింటు అతని చూపంతా ఆ పువ్వు మీదే ఉంది. ఆ వాడిపోయిన పువ్వుని చూస్తూ చైర్మన్‌తో అడిగాడు, "ఏమిటండి ఇది? ఇలా వాడిపోయిన పువ్వులు, అది అది బ్లాక్ స్మెల్ వస్తూ ఉంది" అని అతను కాస్త ఇదిగా ఆయన మాట్లాడాడు. ఆ మాటలు అతన్ని హర్ట్ చేశాయి. అతను చాలా కోపం వచ్చింది. అతను క్లయింట్ వెళ్ళిపోగానే వెంటనే మేనేజర్‌ని పిలిచి మేనేజర్ పైన తన కోపాన్ని వెళ్ళగక్కాడు. "ఏమిటిది? మీకేం పని? అసలు ఎవరు పెడుతున్నారు పూలు? ఎందుకు పెడుతున్నారు ఈ పూలు? మార్చకుండా చూడు ఎంత ఇదిగా అన్నీ" అంటూ అతని మీద కోపాన్నంతా కూడా కక్కాడు. అంతే. అతనికి చాలా ఇదయ్యాడు. హర్ట్ అయ్యాడు. హర్ట్ అవ్వడంతో అతను కూడా ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యాడు. అతను ఆఫీస్ అయిపోయినాక ఇంటికెళ్ళగానే తలుపు తట్టినప్పుడు వెంటనే తలుపు తీయలేదు భార్య. ఒక్క నిమిషం ఆలస్యమైంది అంతే. ఆ భార్య పైన అతను వెయ్యని కేకలేశాడు. "నువ్వెప్పుడు కూడా అంతే, తలుపు తీయవు, గంటల నుంచి పడితే ఆఫీస్‌లో నేను ఎంతో కష్టపడి ఇదైపోయి స్ట్రెయిన్ అయ్యి వస్తే తలుపు తీయకుండా నువ్వేం మంత్రాలు చేస్తున్నావు" అంటూ భార్య పైన కేకలేశాడు. అంతే. భార్యకు కూడా ఫ్రస్ట్రేషన్. ఆమె గదిలోకెళ్ళింది. ఆ గదిలో గోడ మీద రాత్రులు రాస్తున్నటువంటి ఆ చిన్న పిల్లవాడిని చూసి వాడి మీద ఆమె కోపం అంతా వెడగెక్కింది. "డేయ్, ఏం పనిది? గోడ మీద గీస్తున్నావు? ఇందాక స్కూల్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. నువ్వు సరిగా చదవట్లేదంట. టీచర్ కంప్లైంట్ చేసింది. నువ్వు అటా చేస్తున్నావు అంటూ ఆ పిల్లవాడి మీద ఆమె కేకలేసింది. పిల్లవాడికి ఫ్రస్ట్రేషన్. పిల్లవాడికి కోపం వచ్చింది. వెంటనే ఆ పిల్లవాడు అక్కడున్న బంతిని కాలుతో బలంగా కొట్టాడు. పక్కనే ఉన్నటువంటి పిల్లికి ఆ బంతి తగలడం, ఆ పిల్లి చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, పిల్లికి చావడానికి కారణం ఎవరు? పిల్లవాడా? ఆ పిల్లవాడిపై కోపడ్డ తల్లా? ఆ తల్లిపై కోపడ్డ ఆ మేనేజరా? లేకపోతే ఆ మేనేజర్‌ని కోపడ్డ చైర్మనా? ఆ చైర్మన్‌కి ఇరిటేట్ చేసినటువంటి ఆ క్లయింటా? సో, మనం ఎప్పుడు కూడా మన కోపాన్ని మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయడంతో ఈ ట్రాన్స్‌ఫర్ అయ్యి చివరికి అది ఒక పెద్ద ప్రమాదానికి గురితీస్తుంది. ఎప్పుడు మనకున్నటువంటి మా బాధ, ఫ్రస్ట్రేషను, కోపం కూడా వెంటనే మనలో మనం ఆర్పుకున్నప్పుడు మాత్రమే మనం ప్రమాదం లేకుండా ఉంటాం. అటువంటి చేసినప్పుడే మనం జీవితంలో ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉంటాం.